హలో వ్యూయర్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, దట్ విత్ బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్తో మష్రూమ్ బిర్యానీ ఎంత ఈజీగా టేస్ట్ చేసుకోవచ్చు అన్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీ ఏంటంటే కపుల్ రెసిపీస్, ఈజీగా సింపుల్గా చేసుకోవాలి అండ్ టేస్టీగా తినాలి అండ్ హెల్తీగా తినాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ రెసిపీ కోసం నేను 2 ఆనియన్స్, 2 టొమాటోస్, 1 నిమ్మకాయ, 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను అండ్ 2 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను. అండ్ గ్లాస్ మీరు చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో నేను 3 గ్లాసెస్ ఫుల్గా వేసుకున్నాను, తలకొట్టి వేయలేదు, ఫుల్గా కంప్లీట్గా వేసుకున్నాను. సో ఈ బ్రౌన్ రైస్ నేను యాక్చువల్గా లలిత బ్రాండ్ ఉంటుంది కదా, లలిత బ్రాండ్ నుంచి తీసుకున్నాను నార్మల్ బ్రౌన్ రైస్. సో ఇవి చక్కగా వాష్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాం. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే టొమాటోస్ నేను ఇట్లా జస్ట్ సింపుల్ కట్ చేసి ఇట్లా వాటర్లో వేస్తున్నాను. ఎందుకంటే వన్స్ ఇవి బాయిల్ అయిన తర్వాత నేను ఈ స్కిన్ పీల్ చేసేసి డైరెక్ట్గా కొంచెం మ్యాష్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకుంటాను. సో ఇది నేను ప్రజెంట్ స్టవ్ మీద పెడుతున్నాను. వన్స్ ఇవి రెడీ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నాను, ఒక్కొక్కటి ఒక్కొక్క చొప్పున తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మీకు నేను బిర్యానీలో వాడే మసాలా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 by 1 రెసిపీ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ బిట్వీన్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా వచ్చినా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇలా నీట్గా కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అవి అందులో వేసి ఇలా పసుపు వేసాను. సో మనం వేసేటప్పుడు ఏంటంటే ఇవి మిక్స్ చేస్తూ వేస్తే ఏంటంటే పసుపు వల్ల ఏంటంటే ఒకవేళ ఏమైనా వీటి మీద పెస్టిసైడ్స్ అన్నా కూడా అవి క్లియర్ అయిపోతాయి. సో ఇట్ వోంట్ ఎఫెక్ట్ అవర్ హెల్త్, మన హెల్త్ని ఏమీ అంత ఎఫెక్ట్ చేయవు. సో పుదీనా కూడా అంతే, ఈ వాటర్లో చిన్న పసుపు వేసుకొని పెట్టుకున్నాను. సో వన్స్ వేస్తున్నప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇందాకలా నేను మీతో అన్నాను కదా, సో టొమాటోస్ బాయిల్ చేస్తున్నాను అని. సో జస్ట్ అరౌండ్ నేను ఒక 5 to 7 minutes నేను బాయిల్ చేశాను. బాయిల్ చేసిన వెంటనే ఇలా నీట్గా స్కిన్ కూడా పీల్ ఆఫ్ అయిపోయింది. సో నేను ఎందుకు ఇలా బాయిల్ చేశానంటే యాక్చువల్గా కొంతమందికి ఇలా స్కిన్ మధ్యలో వస్తుంటే నచ్చదు. సో మా హస్బెండ్కి కూడా నచ్చదు, అందుకనే నేను ఇట్లా స్కిన్ పీల్ చేసి వేస్తున్నాను. మీరు డైరెక్ట్గా వేసుకుంటానన్నా కూడా నో ప్రాబ్లం, బట్ నేను ఇలా ఫాలో అవుతాను. మష్రూమ్స్ కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక్కొక్కటి 2 slices కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ చిన్న మష్రూమ్స్ అయితే యాస్టిస్ వదిలేసేయండి. సో ఇదొక సైడ్, ఇదొక పక్కన పెట్టుకున్నాం. సో మనం రెసిపీ ఏంటంటే ఎలక్ట్రిక్ కుక్కర్లో స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ నేను గానుగ నుంచి తీసుకొచ్చిన గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. అరౌండ్ మీరు ఒక 4 spoons తగ్గట్టుగా వేసుకోండి ఆయిల్, అండ్ ఇట్స్ క్వైట్ ఆప్షనల్. అండ్ ఇందులోనే మీరు నెయ్యి కూడా వేసుకోండి, బికాస్ ఆ మసాలా అది నెయ్యిలో వేగుతున్నా కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఈ నెయ్యి కూడా మేము గానుగల నుంచి తీసుకొచ్చిన నెయ్యి, సో ఈ నెయ్యి వాడుతున్నాం. అండ్ ఇది కూడా అరౌండ్ నేను ఒక 4 spoons ఆఫ్ గీ వేసుకున్నట్టు లెక్క. అండ్ నా నేను కుక్కర్ ఆన్ చేస్తున్నాను. as you see I'm turning it on. అండ్ సో ఇది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏమేమి కావాలో మసాలాస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీరు ఇప్పుడు గమనిస్తే స్లోగా నెయ్యి అంతా కరిగి ఆయిల్లో మిక్స్ అయింది కదా. సో నేను 3 బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గలు, 2 అనాస పువ్వులు,
అండ్ జాపత్రి అండ్ జస్ట్ ఇంతే ఇంచ్ అరౌండ్ 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు అండ్ నల్ల యాలక్కాయలు అని చెప్పి ఉంటుంది. ఇవి కుదిరితే వాడండి. ఇదేంటంటే ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్ని ఇస్తుంది. ఆ ఫ్లేవర్ నెయ్యిలో వేగుతున్నప్పుడు కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఇఫ్ యూ హియర్ మీరు మీకు వినిపిస్తూ ఉంటే ఇప్పుడు ఇవి వేగుతూ ఉంటాయి. సో ఇవి నెయ్యి, నూనె, అది కూడా వేరుశనగ నూనె వాడుతున్నాను. సో ఇది ఆయిల్లో వేగడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. ఓన్లీ ఈ స్మెల్కే ఇంట్లోనే చాలా ఫ్రేగ్రెన్స్ కూడా యాడ్ అవుతుంది. ఇంట్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కిచెన్ నుంచి. అండ్ ఇవి జస్ట్ ఇలా ఒక 2 మినిట్స్ ఇట్లాగా సాట్ చేయండి. ఇలా కలుపుతూ ఉండండి 2 మినిట్స్. అప్పుడు ఏంటంటే ఇవి కూడా చక్కగా వేగి మంచి ఫ్రేగ్రెన్స్ బిర్యానీకి యాడ్ చేస్తుంది. సో వన్స్ ఇది కీప్ ఆన్ కుక్కర్. సో మళ్ళీ వన్స్ ఇవి హీట్ అయిన వెంటనే మనకి అది టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేస్తున్నాను. సో ఆయిల్ కరెక్ట్గా హీట్ ఎక్కింది అండ్ బిర్యానీ మసాలా కూడా అయ్యింది, రెడీగా ఉంది అన్నప్పుడు ఇది మనకి హీట్ ఫామ్ తెలిపిస్తుంది. సో మళ్ళీ మనం ఆన్లో చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఆనియన్స్ వేసాము కాబట్టి. నేను ఎందుకు పచ్చిమిర్చి పోల్చి వేయలేదు, తుంచి వేయలేదు అంటే నేను మా హస్బెండ్ స్పైసెస్ చాలా తక్కువ తింటాం, ఎక్కువ స్పైసీగా ఇష్టపడము. సో లైట్ స్పైసీ ఉండాలని నేను కట్ చేసి వేయలేదు. ఎవరైనా స్పైసీగా కావాలి మాకు బిర్యానీ అని అనుకుంటే మీరు స్పైసీగా చేసుకోవచ్చు. ఇలా హాఫ్కి కొంచెం ఇలా చీల్చినట్టు చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను అలా చేయట్లేదు, ఎందుకంటే నాకు లైట్ స్పైసీ కావాలని. ఎందుకు నేను లైట్ స్పైసీ అంటున్నానంటే ఎక్కువ స్పైసీ ఉందనుకోండి బిర్యానీ, మనం ఆ టేస్ట్ని ఆస్వాదించలేము. ఆ స్పైసీ అయ్యే కొద్దీ మనకి వాటర్ తాగాలని, అలా వాటర్ తాగితే ఏంటంటే త్వరగా ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో బిర్యానీ ఎప్పుడు కూడా లైట్ స్పైసీ ఉండి ఫ్రేగ్రెంట్గా కరెక్ట్గా అన్నీ మ్యాచ్ అయితే అప్పుడు మనం ఏదో చికెన్ అన్నా అవ్వనివ్వండి, మష్రూమ్ అన్నా అవ్వనివ్వండి, ఎనీథింగ్ మనం ఈజీగా స్లోగా ఎంజాయ్ చేస్తూ తినాలనిపిస్తుంది. సో నేను లైట్ స్పైసీని ఇష్టపడతాను. సో నేను లైట్ స్పైసీగానే చేస్తున్నాను. ఆనియన్స్ ఒక 3-4 మినిట్స్ వేగాలి. సో ఇట్లా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను ఎక్కువ ఆనియన్స్ మరీ డార్క్గా కుక్ చేయడం నాకు ఇష్టం ఉండదు బిర్యానీలోకి. సో నేను అరౌండ్ ఒక 2 స్పూన్స్ ఫుల్గా వేస్తున్నాను, 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, సో మసాలా ఎక్కువ ఉండకూడదు. సో ఇట్లా దీన్ని సాఫ్ట్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి వేసి మంచి అరోమా రావాలి, పచ్చి వాసన పోవాలి. సో అరౌండ్ నేను ఒక 3 మినిట్స్ సాఫ్ట్ చేశాను వీటిని. సో ఇప్పుడు మనం ఇలా నీట్గా పీల్ ఆఫ్ చేసిన టొమాటోస్ ఉంటాయి కదా, సో 2 టొమాటోస్ నేను అన్నాను కాబట్టి 2 టొమాటోస్ కూడా నేను వేసేస్తున్నాను. వీటిని కూడా ఒక
2 minutes వచ్చేస్తే సరిపోతుంది. జస్ట్ మీకు అలా అడుగు పడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ వన్స్ మనం వాటర్ పోస్తే అన్నీ సెట్ అయిపోతాయి. టొమాటోస్ కూడా మనకి అరౌండ్ 2 to 3 minutes నేను సాట్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మన మష్రూమ్స్ ఉన్నాయి కదా, మష్రూమ్స్ అన్నీ వేసేసుకుందాం. ఏంటి ఎన్ని మష్రూమ్స్ వేసాను అనుకుంటున్నారు. యాక్చువల్గా మష్రూమ్స్ అనేది కుక్ చేస్తే మనకి సైజ్ కూడా చాలా డిఫరెన్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా వదిలేస్తే ఒక 2-3 minutes సాల్ట్ చేద్దాం. సో మష్రూమ్స్ వేసి కలిపాను కాబట్టి నేను ఒక 2 minutes ఇలా మూత పెట్టి వదిలేస్తాను. ఈలోపు మనం దీనికి కాంబినేషన్తో గోంగూర చేద్దాం అనుకుంటున్నాం. సో అది ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. సో ఈ వాటర్ గురించి నేను అన్నాను. సో మనకి కొంచెం అడుగు పట్టినా కూడా ఏం పర్వాలేదు, మనం లేటర్ ఆన్ వాటర్ పోస్తాం కాబట్టి అన్నీ మిక్స్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఇందులో పుదీనా వేసుకోవాలి. సో ఇప్పుడు మీరు పుదీనా చూస్తున్నారు కదా, నేను ఇలాగా నీట్గా పసుపు వేసి ఉంచాను కదా. సో ఇలా నీళ్ళు చక్కగా పిండేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి ఆ పుదీనా ఫ్లేవర్ కూడా మిక్స్ అయ్యి బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర ఏంటంటే కొత్తిమీర కూడా కొంచెం ఇప్పుడే వేసేసుకుందాం, ఎందుకంటే ఆ ఫ్లేవర్ దీంట్లో మిక్స్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మీకు చూపించినట్టే నేను కొంచెమే వేస్తున్నాను, మిగిలినది లాస్ట్లో మనం గార్నిషింగ్కి వేసుకుందాం. సో కొంచెమే వేస్తున్నాం. సో ఇప్పుడు వేయడం కూడా ఏంటంటే కొంచెం ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మష్రూమ్కి పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకోసమని వేసాను. సో ఇలా జస్ట్ ఒక 2 minutes వదలండి. సో ఇలాగా 2-3 minutes సాట్ చేసుకున్నాం కదా మళ్ళీ. సో ఏంటి మీరు అనుకుంటున్నారా, గోంగూర అన్నాను గోంగూర చూపించట్లేదు అని. సో యాక్చువల్గా కోసి ఇందాకే పక్కన పెట్టుకున్నాను. సో వన్స్ ఇది రైస్ వేసేసిన తర్వాత అప్పుడు మీకు క్లియర్గా చూపిద్దాం, ఎందుకు అటు ఇటు మూవ్ చేయడం అన్నట్టు నేను ఫీల్ అయ్యాను. సో వన్స్ ఇది సాట్ చేసిన తర్వాత రైస్ కూడా వేసేసిన తర్వాత దీన్ని అలా ఉంచేస్తాం చూడండి కదలకుండా. అప్పుడు నేను మీకు గోంగూర చూపిస్తాను నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అని. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా 3 glasses ఆఫ్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను అని. యాక్చువల్గా మంచినీళ్ళు పోసి నానబెట్టాను. సో ఆ వాటరే నేను వాడుకుందాం అనుకుంటున్నాను. సో అరౌండ్ నేను 6 glasses ఆఫ్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మనం వాటర్ అది పోసుకున్నాం కదా, ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకుందాం. నేను అరౌండ్ 1 full spoon వేసాను అండ్
హాఫ్ స్పూన్ వేస్తున్నాను. వన్స్ రైస్ వేసిన తర్వాత కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోతుందో లేదో. సో ఇలా పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇలా మూత క్లోజ్ చేసేద్దాం. ఇది స్లోగా బాయిల్ అవ్వనివ్వండి. అప్పుడు నేను మీతో మళ్ళీ చూస్తాను. సో వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడే మనం సాల్ట్ కూడా చూసుకుందాం. ఒకవేళ కనుక తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకుందాం. చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. కానీ మనకి ఏంటంటే కొంచెం లైట్గా కొంచెం సాల్టీగా ఉండాలి. అలా అని చెప్పి ఎక్కువ వేయద్దు. ఇందాక 1.5 స్పూన్ వేసాను కదా, ఇంకొక హాఫ్ స్పూనే వేస్తున్నాను. ఎందుకంటే వన్స్ రైస్ వేసిన తర్వాత మనకి సాల్ట్ బాగా తక్కువగా లైట్గా ఉండొచ్చు. ఎందుకంటే బ్రౌన్ రైస్ మనకి వైట్ రైస్ ఉన్నంత ఇదిగా ఉండదు. కొంచెం లైట్గా ఏమంటారు, కొంచెం చప్పగా అనిపిస్తుంది. సో కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఇందులోనే ఇప్పుడే. సో మనకి ఇప్పుడు టేస్ట్ చూస్తే ఏంటంటే కొంచెం సాల్ట్ ఎక్కువగా అనిపించాలి. అప్పుడు మనం రైస్ వేసినప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా సరిపోతుంది. సో ఈ వాటర్ ఏదైతే ఉందో బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం రైస్ వేద్దాం. సో యాజ్ ఇట్ ఈస్గా నేను మళ్ళీ మూత క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తే వాటర్ బాగా బాయిల్ అవుతుంది. సో మన అనుకున్నట్టుగానే మంచి బాయిలింగ్ స్టేట్లో ఉంది. ఇప్పుడు ఫైనల్గా బ్రౌన్ రైస్ వేద్దాం. నేను ఇందాకలా మీతో చెప్పినట్టే రైస్ ఉంది కదా. సో బ్రౌన్ రైస్ని వేసేస్తున్నాము. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను ప్రెజెంట్ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. సో 1:2 రేషియోలో పోసాను. సో ఇలా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అలా కలిపి మూత పెట్టేసేయండి. వన్స్ కాసేపు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ మూత తీసి సాల్ట్ అండ్ రైస్ ఎలా కుక్ అవుతుందో ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఓకే, ఈలోపు మనం గోంగూర రెసిపీ చూద్దాం. సో ప్రెసెంట్ నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఆయిల్ పెట్టేవాళ్ళు సో మనం ఫుల్ హీట్లో పెట్టాము. స్టీల్ కడాయిలో ఎప్పుడు ఏంటంటే మనం ఇలా వాటర్ ఇలా పోస్తే అలా తిరగాలి. సో అలా వాటర్ అలా ఎవాపరేట్ అవ్వకుండా తిరుగుతుంది అంటే అది మంచి హీట్లో ఉంది. ఒక నాన్ స్టిక్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, సో అరౌండ్ నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. సిమ్లో పెట్టాను. ఇప్పుడు ఇందాక బాగా హైలో పెట్టాను కదా, ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాకట్లానే పసుపు వేసి గోంగూర ఇవన్నీ వేసాను. సో గోంగూర ఇందులో వేసేసుకున్నాను. నీళ్ళన్నీ పిండి
మీరు చూస్తున్నారు అసలు గోంగూర మనం ఎంత వేసాము అండ్ ఇది ఎంత అయ్యిందో. యాక్చువల్గా నేను ఎక్కువ కూడా వేయలేదులేండి గోంగూర, ఎందుకంటే నేను ఒక్క పూటే రైస్ తింటాను. సో అందుకనే ఒక్క పూటకి సరిపడాని గోంగూర పచ్చడి చేస్తున్నాను. సో ఎందుకు స్పెషల్గా గోంగూర అంటే, యాక్చువల్గా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. గోంగూర ఉంటే మటుకు బిర్యానీలో కలుపుకొని తినండి. అదొక డిఫరెంట్ ఫ్లేవర్, మనం బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా యూనిక్ టేస్ట్ ఉంటుంది. అండ్ విజయవాడలో బాగా ఫేమస్. కంపల్సరీ గుంటూరు, విజయవాడ ఈ సైడ్లో ఏంటంటే బిర్యానీ ఇస్తే కంపల్సరీ గోంగూర ఇస్తారు. సో మీరు ఎవరైనా విజయవాడ తెలిస్తే మాకు కామెంట్ చేయండి, విజయవాడలో ఉంటున్న వాళ్ళు అయితే. సో ఏంటి, నిమ్మకాయ చెక్క మర్చిపోయాను, చూపించలేదు, నిమ్మకాయ ఎక్కడ వేస్తున్నాను అని చెప్పి అనుకున్నాను. సో యాక్చువల్గా లెమన్ ఉంది కదా, ఆ లెమన్ అంతా నేను పిండి ఇంతే క్వాంటిటీ వచ్చింది. సో ఇక్కడ లెమన్ పిండి మనం ఇలా చూడండి కుక్ అవుతూ ఉంది కదా బ్రౌన్ రైస్. సో ఇలా మిక్స్ చేసుకొని ఒక్కసారి జస్ట్ ఇప్పుడు జస్ట్ ఒక్కసారి సాల్ట్ చూసుకోండి. ఏమైనా యాడ్ చేయాలంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది నాకు, సో ఇంకొంచెం వేస్తాను. సో టోటల్ నేను 2.5 స్పూన్స్ సాల్ట్ వేసాను అన్నట్టు. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్. సో ఇది ఇంకొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు మనం నెయ్యి, మిగిలిపోయిన కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటాం. ఓకే, ఇలా దీన్ని వదలద్దాం, ఇంకొంచెం కుక్. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను, ఇంకొంచెం సేపు కుక్ చేద్దాం. సో ఇక్కడ మీరు గోంగూర చూస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, చూసారా? ఆయిల్ అంతా చక్కగా సెపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి వేసుకుందాం. నేను కారం వేయట్లేదు, పచ్చిమిర్చి వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. సాల్ట్ కూడా ఎక్కువ వేయట్లేదు, సరిపడా వేస్తున్నాను. దాని తర్వాత మనం చూసుకొని వెళ్తాం. అండ్ జస్ట్ ఒక మిర్చిని జస్ట్ ఇట్లా కోసి వేస్తున్నాను. సో వన్స్ ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు కుక్ చేద్దాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు పోసుకొని వేసుకోవాలి. అప్పుడు అసలు యాక్చువల్ టేస్ట్ వస్తుందండి, ఎక్సలెంట్ ఉంటుంది. ఈవెన్ యూ కాంట్ గెస్ ఇట్ అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో వన్స్ ఒక్క ఈలో మనం ఉల్లిపాయ కూడా పోసుకుని ఉంటుందా, అది కూడా వేసుకుందాం. సో ఇప్పుడు మీరు చూస్తే నేను ఒకే ఒక ఉల్లిపాయ పోసుకున్నాను. ఆ ఉల్లిపాయని జస్ట్ గోంగూరలో వేసాను. సో ఆ కారం, ఆ పచ్చిగా తగులుతున్న ఉల్లిపాయ మంచి టేస్ట్ ఇస్తుంది. సో మనకి ఇప్పుడు గోంగూర కూడా చక్కగా అయిపోయింది. ఇట్లా కంప్లీట్గా ఆయిల్ కూడా ఊజ్ అవుట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ గోంగూర కొంచెం టేస్ట్ చూసుకొని మనకి పులుపు కరెక్ట్గా ఉందా లేదా, సాల్ట్ సరిగ్గా లేదా అన్నీ ఒకసారి చూసుకొని ఇంకా ఆఫ్ చేసేయచ్చు స్టవ్. ఇంతే గోంగూర బిర్యానీలోకి. సో నేను ఆఫ్ చేశాను స్టవ్. సో యాక్చువల్గా ఇప్పుడు కీప్ వార్మ్ లుక్ వచ్చేసింది కుక్కర్. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. మంచిగా
మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే యాక్చువల్గా నేను కుంకుమ పువ్వు కూడా ఇట్లా జస్ట్ అట్లా పెట్టుకున్నాను, నానబెట్టి పెట్టాను. సో జస్ట్ యాడ్ ఫ్లేవర్, ఒక మంచి కలర్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇందాకలా మనం ఉంచుకున్నాం కదా కొత్తిమీర, ఆ కొత్తిమీర కూడా జస్ట్ అట్లా పైన వేసేసుకున్నాం. ఎక్కువ కూడా వేయట్లేదు నేను, ఇట్లానే. మిగిలిన కొత్తిమీర నేను గోంగూరలో వేస్తాను, మంచిగా బాగుంటుంది. సో ఇప్పుడు వేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ కీప్ వామ్లోకి వచ్చేసింది కాబట్టి, కీప్ వామ్లోకి వచ్చేసిన తర్వాత ఒక పావు గంట, ఒక 15 minutes మీరు అసలు దీన్ని ఏమీ కలగద్దు. అండ్ నా నెయ్యి వేసుకోవాలి. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. సో ఏదైనా బిర్యానీ మంచిగా నెయ్యి ఫ్లేవర్ వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇలా దీన్ని ఒక 15 minutes వదిలేసేయండి, కీప్ వామ్లోనే ఉంచండి. ఆర్ఎల్స్ మీరు ఆఫ్ చేసేయాలంటే ఆఫ్ చేసేసేయండి. నేను వన్స్ 15 minutes అయిన తర్వాత ఎలా ఉందో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో 15 minutes వదిలేసాను కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారా, టేస్టీగా ఉండే బ్రౌన్ రైస్ మష్రూమ్ బిర్యానీ రెడీ అయింది. సో ఇప్పుడు ఇది సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. పలా ఉంది, ఎక్సలెంట్గా కుదిరింది మష్రూమ్ బిర్యానీ మాత్రం. సో అండ్ ఇంకోటి గోంగూర కూడా కొంచెం కలుపుకుందాం. అండ్ ఇది కూడా టేస్ట్ చూస్తాను ఇది ఎలా వచ్చిందో. ఆ గోంగూరలో ఉన్న పులుపు, ఈ బిర్యానీలో మష్రూమ్స్, ఎక్సలెంట్ కాంబినేషన్. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారని కోరుకుంటున్నాను. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.